మీ మైండ్ యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించడం ద్వారా ఉపయోగించడం ద్వారా హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. హీలింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ కావడం వలన మీ వ్యాధుల్ని మీరే తగ్గించుకోవచ్చు. మీ మైండ్లో ఉన్న ఎనర్జీ ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది. ఈ ఎనర్జీకి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. మీలో ఎనర్జీ ఉంది, అది అన్లిమిటెడ్గా ఉంది. ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యే సిస్టమ్ను నేర్చుకోవాలి. ఏదైనా వ్యాధి తగ్గాలి అంటే మొదట ఆ వ్యాధి యొక్క భయాన్ని తీసివేయాలి. వ్యాధితో వచ్చే సమస్యల కంటే భయంతో వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి. భయంతో మీలో ఉన్న వ్యాధిని ఇంకా పెంచుకుంటారు. నిద్ర తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సమస్యలు కానీ వ్యాధులు కానీ తగ్గాలన్నా పెరగాలన్నా మైండే కారణమవుతుంది. మీకున్న సమస్యలు కానీ వ్యాధులు కానీ తగ్గించే శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి అనే విషయం తెలుసుకొని ఆశావాదంతో జీవించినప్పుడు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలి అన్నా, సమస్యలు తగ్గాలి అన్నా ఆశ చనిపోవద్దు. ఆశను బ్రతికించాలి. ఆశనే శ్రీరామ రక్ష. ఆశ ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఆశ ఉంటే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఆశ మనిషికి బలాన్ని ఇస్తుంది. నిరాశ మనసుని బలహీనంగా చేస్తుంది. నిరాశతో మన శరీరంలో నెగిటివ్ ఎమోషన్తో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ను ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రెస్ పెరగడం వల్ల నొప్పులు, రోగాలు పెరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడానికి పాజిటివ్ కెమికల్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ కెమికల్స్ డోపామిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కూడా మనల్ని యాక్టివ్గా ఉంచడానికి, మనుషుల మధ్య ప్రేమను పెంచడానికి, హ్యాపీగా ఉండడానికి, మోటివేటెడ్గా ఉండడానికి, జీవితంలో ఎంజాయ్ చేయడానికి ఈ కెమికల్స్ మనకు ఉపయోగపడతాయి. చిన్నప్పటి నుండి ఈ కెమికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడానికి, అనుకున్న సాధించడానికి, మనకున్న గోల్ను పూర్తి చేయడానికి హ్యాపీ హార్మోన్స్ అనేటివి మనకు అవసరమవుతాయి. కానీ ఎక్కువగా కోపంలో, బాధలో, ఆవేశంలో, నెగిటివ్ ఎమోషన్స్లో ఎక్కువగా ఉన్న వాళ్ళకి కార్టిజోల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ కావడం వలన ఈ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క క్వాలిటీ, క్వాంటిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ హార్మోన్స్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గడం వలన మనిషి తను అనుకున్నది సాధించలేకపోతాడు. ఒకవేళ సాధించినా కూడా అతను ఆనందంగా ఉండలేకపోతాడు. ఆరోగ్యం అనేది మన జన్మ హక్కులా భావించాలి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి గోల్ ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికీ తెలుసు. మన మైండ్ను యాక్టివ్ చేసి వాడుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. సమస్యల్ని ఫేస్ చేసే కెపాసిటీ మైండ్కు ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పాజిటివ్ కెమికల్స్తో లైఫ్లో ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి లైఫ్ కావాలనుకునే వారికి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాస్ ఉంటాయి. క్రింది నంబర్కు కాంటాక్ట్ కాగలరు.